నేను ఒకటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిండ్రంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష, నాకు ఓటమి మొదటిసారి కాదు, నేను ఓడినా గెలిచినా, కానీ ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడు, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతి పిత అని, వీళ్ళు తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన, నేను పోతుండొచ్చు కానీ పోతా నిన్ను పట్టుకొని పోతా అని, నేను పోతా నిన్ను పట్టుకొని పోతా అని. సో కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన ఎందుకు ఇంకా బుకాయించాలనుకుంటున్నారు అధ్యక్ష? ఎందుకు బుకాయిస్తున్నారు? ఇప్పటికైనా నేను చెప్తున్నా అధ్యక్ష, మూసీ ప్రాజెక్టును కట్టాలన్నా వద్దా మీరు చెప్పండి, మెట్రో రైళ్లు విస్తరించాలన్నా వద్దా మీరు చెప్పండి, రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా చెప్పండి, రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలన్నా వద్దా మీరు చెప్పండి, హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తరలించాలన్నా లేదా మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రానికి మీరు పెట్టుబడులను తేవాలంటున్నారా వద్దంటున్నారా చెప్పండి. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్లో అత్యధికంగా జాబులు ఉన్నాయి. మేము వచ్చినాక ఇన్ఫోసిస్ విస్తరించినాం, విప్రో విస్తరించినాం, మేము వచ్చినాక కాగ్నిజెంట్ను విస్తరించిపించినాం. ఆమ్జన్ బయోటెక్ కంపెనీ అమెరికాలో ఉండి ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఆయన 10 ఏళ్ళు మంత్రిగా ఉంటే 20,000 కోట్లు తెచ్చిండు దావోస్లో పోయి. నేను 10 నెలల్లో సరిగా ఒక్క సంవత్సరం తిరిగే లోపల 2,20,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన. ఇది నా సమర్థత. ఆయన ఏమనుకుంటాడంటే గుంటూరులో చదివిన తెలివితేటలు ఈడ పనికొస్తాయనుకుంటాడు. అధ్యక్ష, ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు. 4 ఇంగ్లీష్ ముక్కలు ఆయనకు రావచ్చు, నేను 4 ఇంగ్లీష్ ముక్కలు కానీ ఈ ప్రపంచంలో చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జపాన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జర్మన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు. కానీ ఈరోజు చైనా, జపాన్, జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష. 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటల్లో పనిచేయడానికి ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండొచ్చు అధ్యక్ష. బట్ట షాప్లో బట్టల అమ్మనికి పనికొస్తుండొచ్చు. గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించొద్దు అధ్యక్ష. మేము గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చినాం, మేము గుంటూరులో చదవలే. మా తెలుగు మీడియం అధ్యక్ష, తెలుగు మీడియము గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష. మేము గుంటూరులో పోయి చదువుకొని రాలే, ఆ తర్వాత పూనా పోలే, ఆ తర్వాత విదేశాలు తిరగనికి పోలే. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే చదువుకున్నాం. లోకల్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రజల బాధ తెలిసిన వాళ్ళం అధ్యక్ష. మేము 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన అదేదో గొప్పతనం అని దాని మీద ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి దాన్ని చూపించి ఏదో సాధించినామని. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా, జపాన్, జర్మన్. ఆ దేశంలో ఎవరికేం ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఆర్థిక వ్యవస్థను. అట్లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట? ఏందా బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష. నేను ఇక్కడ కనిపించగానే ఆయననే చూడనికైనా వస్తలేడు, చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకు ఎంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి, పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీములు వేయకండి. ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా, మా వాళ్ళు చెప్తున్నారు గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట పదవి ఇవ్వలేదని. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి AK-47 పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ AK-47 పెట్టి కాల్ చేసిండట.
అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష. వారికి చెప్పండి, వారు చదువుకుంటే చదువుకున్నారు, గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి, అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పుండ్రు అధ్యక్ష. కేటీఆర్ గారు సార్ ఒక్క 5 నిమిషాలు క్లోజ్ చేసి. ఎందుకు సార్ కూర్చుంటానండి. మీ బాగా వాళ్ళదే బాగా ఇనసొంపు ఉంది కదా, కూర్చుంటాను. మీరు కూర్చోమంటే కూర్చుంటాను. అసలు మీ టైం అయిపోయింది. 2 గంటలు వాళ్ళని మాట్లాడించి ఎట్లా సార్ ఇది? కూర్చుంటానండి సార్. ఎట్లా సార్? మీరు ఒక కమ్యూనిస్ట్ యోధుడు, తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన కొత్తగూడెం బిడ్డ మీరు. మీరు అట్లాంటిది మీరు కూడా మమ్మల్ని ఇట్లా గొంతు నొక్కితే ఎట్లా సార్? ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో, అంత ఆవేశంలో, అంత ఆవేశం, అంత అయ్యో పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను. అరే మొత్తం ఇంత దాడి, ఇంత ఉక్రోషం. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ మైక్ కట్ కాదు, నీకు ఎంత ఉందో అంత తీసుకో, నాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది. మీరు పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు, హర్యానాలో చేసినారు, ఢిల్లీలో చేసినారు, అద్భుతాలు సాధించారు. మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు. 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు. వేసినారా ఓట్లు మీకు? అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, రంకెలతో ఏమి రాదు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు. అధ్యక్ష, మీరు వచ్చిన తర్వాత అధ్యక్ష, పెద్దవాగు 2 సార్లు కొట్టుకొని పోయింది, సుంకిశాల కూలిపోయింది, భక్తరామదాసు మోటార్లు మునిగిపోయినాయి, సాగర్ ఎడమకాలు ఒక భారీ. తారక రామారావు చెప్పేది అన్ని ఎట్లున్నాయంటే, ఉన్నమాట చెప్పే ఉలికి పడ్డట్టు మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్యపాము చంపే అలవాటు మాకు లేదు అధ్యక్ష. సత్యపాము చంపే అలవాటు మాకు లేదు. ఆయన చెప్తే అన్ని అబద్ధాలు చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పే నిజాలను జీర్ణించుకోలేక సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. 10 ఏళ్ళు అధికారం ఉండి అధికారం పోయినాక ప్రెస్టేజ్లో మాట్లాడుతున్నారు అధ్యక్ష, ప్రెస్టేజ్లో మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు కుర్చీ కోసం కొట్లాడితే వాళ్ళ ఇంటి వ్యవహారం. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన 15 ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులను, వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కరిగా సర్దిద్దుకుంటూ ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఈ రకంగా నిప్పులు పోసుకొని మా ముఖ్యమంత్రి మీద ఇంకా కూడా ఈ కడుపు మండి మాట్లాడింది అధ్యక్ష. మాకు ముఖ్యమంత్రికి సత్యపాలన చంపాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మీరు దయచేసి సభకు నిజాలు మాట్లాడండి, మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. Please. So if it continues, disturbance will be like that only. Please conclude immediately. Yes sir, conclude చేద్దాం సార్. ముఖ్యమంత్రి గారికి ఏదో AK-47 గురించి చెప్పారు అధ్యక్ష, ఏదో ఎవరో కాల్చి చంపారంట అధ్యక్ష. AK-47 గురించి, తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, అవును అధ్యక్ష, కరెక్ట్, ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష. అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే. తెలంగాణ రైజింగ్ అంట. దేనికి అధ్యక్ష రైజింగ్? ఏదో అట్టర్ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శతదినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష. వీళ్ళంతా కూడా ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది? ఏది 1 ఇయర్ అయిపోయిందట. ఏం చేశారు 1 ఇయర్లో? 6 గ్యారెంటీలు అమలు చేశారా? తులం బంగారం ఇచ్చారా? రైతు బంద్ చేసినారా? రుణమాఫీ చేసినారా? నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎస్, తెలంగాణ ఈజ్ రైజింగ్. ఎందులో రైజింగ్ అధ్యక్ష? కొన్నిట్లో మాత్రం రైజింగ్. అప్పుల్లో రైజింగ్, అబద్ధాల్లో రైజింగ్, క్రైమ్ రేట్లో రైజింగ్, అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్, నేతన్నల బలవన్మరణాల్లో రైజింగ్, అబద్ధాలు, బూతులు. ఎస్, తెలంగాణ జాతిపిత వీళ్ళెవ్వరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. తెలంగాణ బూతుపిత రేవంత్ రెడ్డి గారు అవుతారు. బూతుపితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో. అధ్యక్ష, ఎన్ని కేటీఆర్ గారు ప్లీజ్ ఇంకా 5 మాట్లాడాలి, రిప్లై ఇవ్వాలి, మరలా వాళ్ళు కౌన్సిల్కి వెళ్ళాలి. కాస్త త్వరితగతిన పూర్తి చేయండి సార్. సార్ మీరు పెద్దలు మీరంటే గౌరవం. సాంబశివరావు గారు మీరంటే గౌరవం. మీరు ఇట్లా మా గొంతు నొక్కితే అది కూడా మీరు ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన వారు, మీరు గొంతు నొక్కకూడదు సార్. ఎడ్యుకేషన్ బడ్జెట్ 15% పెడతామన్నారు. ఎంత పెట్టారు అధ్యక్ష వీళ్ళు? 15% అని 7.5% పెట్టినారు. ఎన్ని చెప్పారు అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి? ఇది ఇచ్చేస్తాం, విద్యా భరోసా కార్డు ఇస్తాం, పిల్లలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని 11,600 కోట్లు పెట్టినారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 11,600 కోట్లు దేవుడెరుగు.
ఉన్న 1022 గురుకుల పాఠశాలను కాపాడండి. 88 మంది చచ్చిపోయినారు ఇప్పటికీ, దయచేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి. రైతులు 513 మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను లిస్టు పంపిస్తా ఉన్నాను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారికి మీ ద్వారా, దయచేసి వీరికి నష్టపరిహారం ఇవ్వండి. అధ్యక్ష, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, ఈరోజు ఉన్న 1022 గురుకుల పాఠశాలల్లో పిల్లలు విషాహారంతో బాధపడుతుంటే వారి గురించి మాట్లాడకుండా నెలలుగా అక్కడ వాళ్లకు అద్దె భవనాలకు రెంట్ ఇవ్వకుండా ఓనర్లు తాళాలు వేసుకొని పోతుంటే, గురుకులాలు మూతపడుతుంటే, 40,000 అప్లికేషన్లు తగ్గిపోతుంటే మేమేదో విద్యకు చేసినామంటే ఎట్లా నమ్మాలి అధ్యక్ష? 1931 పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి మంత్రి గారే స్వయంగా చెప్పారు అధ్యక్ష మొన్న పద్దుల్లో. విదేశీ విద్య మీద కూడా చెప్పలేకపోతా ఉన్నారు. 20 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము 25 లక్షలు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. వారు చెప్పారు అధ్యక్ష, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల గురించి మాట్లాడతారు. అధ్యక్ష, మేము గవర్నమెంట్లోకి వచ్చినాడు 1800 కోట్లు బకాయిలు ఉండే, మేము కట్టలేదు అధ్యక్ష. మీరు వచ్చినాడు బకాయిలు ఉంటాయి. గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, మీరు ఇవ్వాలి. 8,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, దయచేసి చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యాబంధు కార్డు ఇస్తామన్నారు. ఫీజు తల్లిదండ్రులు చెల్లించే భారం ఉండదన్నారు. బడ్జెట్ను సవరించండి, ఒక 5,000 కోట్లు కేటాయించండి. స్కూటీలు అన్నారు అధ్యక్ష, మరి ఆ అందాల పోటీలు మానేసి స్కూటీలు ఇవ్వండి అధ్యక్ష. దానికోసం ఒక 500 కోట్లు పెడితే స్కూటీలు ఇవ్వచ్చు కొంతమంది కన్నా. విద్యా జ్యోతులు అన్నారు, 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ అయితే 1,00,000, రీసెర్చ్ స్కాలర్కి నెలకు 10,000. అదేవిధంగా ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. 1000 కోట్లు దయచేసి బడ్జెట్ను రీఅప్రోప్రియేట్ చేసి వారికి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. వారు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు అధ్యక్ష. మిగతా అన్ని మా గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషనే, ఆ వీటికి మాత్రమే వాళ్ళు కాగితాలు ఇచ్చుకున్నారు తప్ప ఇంకోటి కాదు. గ్రూప్ 1 పోస్టులు 1000కి పెంచుతామన్నారు, పెంచలేదు. గ్రూప్ 2 పోస్టులు 2,000 చేస్తామన్నారు, చేయలేదు. గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 రేషియో ఇస్తామన్నారు, చేయలేదు. జీవో నంబర్ 46 రద్దు చేయలేదు. జీవో 29 తెచ్చారు, బలహీన వర్గాల నోట మట్టి కొట్టారు. 20,000 టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు, వాటిని భర్తీ చేయలేదు. కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే చేశారు అధ్యక్ష. గిగ్ వర్కర్స్ అని ఉంటారు, మనం స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాం. స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, జెప్టో, ఇన్స్టామార్ట్, ర్యాపిడో, వాళ్ళందరి కోసం రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి చెప్పారు, గిగ్ వర్కర్స్ బోర్డు పెడతామన్నారు. పెట్టండి, డబ్బులు కేటాయించండి, వాళ్ళకు ఒక 500 కోట్లు కేటాయించండి అధ్యక్ష. ఆడపిల్లల మీద కూడా అశోక్ నగర్లో అమానుషంగా ప్రవర్తించారు, లాఠీ చార్జీలు కూడా చేశారు. దయచేసి ప్రజాపాలనలో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. తెల్లారులేస్తే ప్రజాపాలన అంటారు, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మీ ప్రజాపాలన, ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా అంతే ఉన్నట్టుగా కనబడతా ఉన్నది అధ్యక్ష. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామంటున్నారు అధ్యక్ష, కానీ అత్తాకోడలకు పంచాయతీ పెట్టినారు అధ్యక్ష. మొన్న ఈ మధ్యన నేను సూర్యాపేట పోతే అక్కడ ఒక అవ్వ దగ్గర పోతే అధ్యక్ష, అక్కడ జరిగిన చిన్న ఉదంతం అధ్యక్ష. ఆ పెద్దామ చెప్తున్నది అధ్యక్ష, నా కొడుకు పెళ్లి చేసిన సార్ 6 నెలల కిందట, నేను అనుకున్నా మా కోడలి పిల్ల తులం బంగారం తెస్తుందేమో, నెలకు 2,500 వస్తుందేమో అనుకున్నా, ఆమె ఏం తెలియదని చెప్తా ఉంది అధ్యక్ష. ఆ కోడలి పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష. ఆమె కూడా అంటున్నది అధ్యక్ష, నేను కూడా చెప్పినాను సార్, నేను కూడా అనుకున్నా మా అత్తకు 4,000 పెన్షన్ వస్తుందేమో అనుకున్నా, వస్తలేదు, మరి నేనేం చేయాలన్నది. అత్తకి ఇస్తా అన్నారు, మామకి ఇస్తా అన్నారు, 4,000 పెన్షన్ అన్నారు, వస్తలేదని చెప్పి అత్తా కోడళ్ళ పంచాయతీలు పెడతా ఉన్నారు సార్ అధ్యక్ష. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష, గోడల మీద రాసేది, ఓ స్త్రీ రేపురా అని. ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష. ఏది అడిగినా ఓ స్త్రీ రేపురా. మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట, 1 కోటి మందిని. ఎట్లా చేస్తారో వీళ్ళకి ప్లాన్ ఉందో లేదో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది అధ్యక్ష. 40% బడ్జెట్ చూసిన తర్వాత మొత్తానికి అర్థమైపోయింది అధ్యక్ష. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా నెలకు 2,500 ఇవ్వాలని 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు, వారి కోసం ఒక 10,000 కోట్లు అంచనాలు సవరించి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. బంగారం అన్నారు, మరి లంక బిందెలు దొరికినాక ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా చూడాలి అధ్యక్ష, చూద్దాం అధ్యక్ష. కేసీఆర్ కిట్ ఎగిరిపోయింది, న్యూట్రిషన్ కిట్ ఆగిపోయింది, సీఎం బ్రేక్ఫాస్ట్ రద్దయింది. తల్లి బిడ్డలకు మరి మాతా శిశువులకు కూడా మంచి జరిగే మంచి పథకాలను కూడా రద్దు చేశారు అధ్యక్ష. బతుకమ్మ చీరలు బంద్, రంజాన్ తోఫా బంద్, క్రిస్మస్ కానుక బంద్, ఆఖరికి ఆశాలు, అంగన్వాడీలు మీరు కూడా వాళ్ళని రిప్రజెంట్ చేశారు సార్. 18,000 జీతం ఇస్తామని మేనిఫెస్టో చైర్మన్ గారు పెట్టారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకు ఒక 500 కోట్లు కేటాయించండి అధ్యక్ష. మొత్తం ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. చెప్పాలంటే క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉందని చెప్పి స్వయంగా డీజీపీ గారే హైదరాబాద్లో 40% పెరిగిందని, సైబరాబాద్లో 64% పెరిగిందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. చాలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రోటోకాల్ వైలేషన్స్ ఇంకా చెప్తే చాలా ఉంటాయి. క్రైమ్ రేట్ ఎట్లా ఉందంటే, పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే, మా హరీష్ రావు గారి మీద కాంగ్రెస్ నాయకుడు అంటాడు అధ్యక్ష, పెట్రోల్ పోసి చంపేస్తా అంటాడు, కానీ చర్యలు ఉండవు, కేసులు కావు. కానీ మా మీద మాత్రం చిన్న వాటి కేసులు, జైలు. ఏం పర్వాలేదు అధ్యక్ష. ఉద్యోగులు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు సార్,
మీ దగ్గర కూడా వచ్చారు ఉద్యోగులు, మీరే చెప్పారు కొత్త పిఆర్సీ ఇస్తాం, డిఏలు ఇస్తామన్నారు. 5 డిఏలలో ఒకటి ఇచ్చారు అధ్యక్ష, మహాప్రభు అని వేడుకుంటే. ఇప్పుడు ఉద్యోగులు కొత్త నిర్వచనాలు చెప్తున్నారు సార్. ఐఆర్ అంటే ఇప్పట్లో రాదు, డిఏ అంటే దయచేసి అడగొద్దు, పిఆర్సీ అంటే పనికిరాని చర్చలు. అట్లా అయిపోయింది అధ్యక్ష ఈరోజు పరిస్థితి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు, ఎప్పుడు తెస్తారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చాలా మందిని బెటాలియన్ పోలీసు వాళ్ళను ఏ పోలీస్ అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి 10 మందిని సస్పెండ్ చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారులను సస్పెండ్ చేసినారు. ప్రజా పాలన అంటారు, మరి ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళు చెప్పేది. ఓకే సార్, సార్ ఐఎమ్ కంక్లూడింగ్ సార్. అధ్యక్ష వీళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే అధ్యక్ష, ప్రజాపాలన ఎట్లుందంటే అధ్యక్ష, వీళ్ళు చేసేది మొహబ్బత్ కా దుకాన్ కాదు అధ్యక్ష, వీళ్ళది నఫరత్ కా నయా బజార్ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష, ఎమర్జెన్సీ రోజులు తిరిగి తీసుకొచ్చినారు అధ్యక్ష. ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఎంత ఉందంటే ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నది. ఒక మాట, మొన్న మధ్యన పెద్ద మనిషి నాంపల్లి స్టేషన్లో దిగినాడు సార్. దిగి ఆటో ఎక్కాడు, బెస్ట్ హోటల్కి తీసుకుపోమన్నాడట సార్. తీసుకుపోయినాడు ఆయన, పాపం ఆటో ఆయన. తీసుకపోతే భోజనం చేసినాడు. భోజనం చేస్తే భోజనం మాత్రం చెత్తగా ఉందట. ఆయన పోయి అడిగినాడట, ఏమయ్యా బెస్ట్ హోటల్కి తీసుకుపోమంటే మరి ఇంత ఫుడ్ ఇంత వరస్ట్గా ఉంది ఎందుకు ఆయన అడిగినట. సార్ నువ్వు బెస్ట్ హోటల్ అన్నావు కానీ హోటల్ పేరు అడగలే కదా సార్, హోటల్ పేరు బెస్ట్ పేరు అన్నాడట. మీది కూడా గట్లనే ఉన్నది, పేరేమో ఇంటి పేరేమో కస్తూరి వారు, ఇల్లంతా గబ్బిలాల కంప అన్నట్టు పేరేమో ప్రజాపాలన, చేసేది మాత్రం ప్రజాపీడన అధ్యక్ష.